నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈరోజు 7th December 2025 ఈ వీక్ మొత్తం మార్కెట్ ఎలా పెర్ఫామ్ చేసింది, అదేవిధంగా నెక్స్ట్ వీక్కి లెవెల్స్ ఏమున్నాయి, ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా మనం తీసుకోవచ్చు. అండ్ కొన్ని స్టాక్స్ చూద్దాం, బుల్లిష్గా ఉన్న స్టాక్స్ ఏంటి, వాటిలో మొమెంటం ఎలా ఉంది, అట్లానే 2 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. సో లాస్ట్ వీక్ మొత్తం ఒకసారి చూద్దాం. సో లాస్ట్ వీక్ మొత్తానికి అంటే ఫ్రైడేతో క్లోజ్ అయిన వీక్ మొత్తానికి చూస్తే నిఫ్టీ లాభాల్లోనే క్లోజ్ అయింది. 0.59% పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ సెక్టోరియల్గా చూస్తే పిఎస్యూ బ్యాంక్స్ టాప్ అనుకోవచ్చు, అందులో ఎస్బీఐ చాలా టాప్లో ఉంది. 2.47% పెరిగింది వీక్ ఆన్ వీక్ బేసిస్. తర్వాత నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, బ్యాంక్స్, ఆటో, మెటల్, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీ ఇవన్నీ కూడా లాభాల్లోనే ముగిశాయి లాస్ట్ వీక్లో. ఓవరాల్గా లాస్ట్ ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో ఏ స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుందో చూద్దాం. సో టాప్లో ఉంది శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, ఎస్ఎల్ టెక్, హిండాల్కో, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ చూస్తే మనకి శ్రీరామ్ ఫైనాన్స్ చాలా టాప్ పర్ఫార్మర్ లాగా కనిపించింది. ఈ 4-5 డేస్ దాదాపుగా 5 డేస్ డ్రాప్ తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ 2 రోజుల ఫాల్ని ఎన్గల్ఫ్ చేసింది. సో దీన్ని మనం టెక్నికల్గా చార్ట్ చూద్దాం. దాంతోపాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవి 2 కూడా మంచి పర్ఫార్మర్స్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఈ రెండింటికి మనం ఈరోజు టెక్నికల్ చార్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే వీక్ ఆన్ వీక్ పాజిటివ్ మూమెంటమే కనపడతా ఉంది లాస్ట్ 4 వీక్స్ నుంచి కూడా. సో 2 వీక్స్ కొంచెం వీక్నెస్ ఇచ్చి కొంచెం డౌన్ అయిన తర్వాత కంటిన్యూస్గా ర్యాలీ, వీక్ ఆన్ వీక్ ర్యాలీనే. సో మనం గతంలో కూడా చాలాసార్లు అనుకుంటున్నాం, మన కీ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్స్ ఇస్తే అది బయింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం లాస్ట్ వీక్ గమనిస్తే 25,940 మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్, మంత్లీ పివోట్ లెవెల్. మనం ఈవెన్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పివోట్ లెవెల్కి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది, 26,186 దగ్గర క్లోజ్ అయింది. మనం ఒకసారి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూస్తే ఇక్కడ ఇది. సో ఈ 2 డేస్ కన్సాలిడేషన్, 3 డేస్ కన్సాలిడేషన్ తర్వాత ఫాల్ అనుకోవచ్చు. 2 డేస్ ఫాల్ మన కీ లెవెల్ని టెస్ట్ చేసి కీ లెవెల్ కన్నా పైన 2 డేస్ క్లోజ్ అయింది. సో ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇట్లా కంటిన్యూస్గా ఫాల్ అయిన తర్వాత కీ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ క్లోజింగ్ కీ లెవెల్ కన్నా పైన అయితే మాత్రం పాజిటివ్ మూమెంట్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం ఏదైనా ట్రేడ్ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. సో అదే జరిగింది మనకి. అండ్ ఇంకొకటి మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం. సో మొత్తం పాజిటివ్ న్యూస్తోని స్ట్రాంగ్ ర్యాలీ ఫ్రైడే చూసాం. 26,186 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఫర్దర్గా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. మనం బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు మనకి సపోర్ట్ పాయింట్స్ ఫస్ట్ తీసుకుందాం. వీక్లీ పివోట్ దాదాపుగా 26,118, అంటే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 26,100 దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి మనకి 26,045. ఇవి 2 స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. ఆ లెవెల్స్లోకి వస్తే మాత్రం మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ. వీక్నెస్ ఓన్లీ మన కీ లెవెల్ కన్నా కింద 25,950 కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. హైయర్ లెవెల్లో మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 26,262, ఆ తర్వాత 26,320. ఇవి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. అవి 2 కూడా క్రాస్ అయితే 26,380 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఈ ర్యాలీ పుల్ బ్యాక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ర్యాలీ, ఈ ఎక్స్టెండెడ్ ర్యాలీనే మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో హైయర్ లెవెల్లో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే 26,380 వరకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనం అనుకున్న లెవెల్స్ పెద్ద మార్పులు ఏమి. సో మన కీ లెవెల్ 58,720 అనుకున్నాం. ఇప్పుడు కీ లెవెల్ మారుతుంది, తర్వాత వేసుకుందాం అది. సో ఇక్కడ మన ఫ్రైడే రోజు చూస్తే ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ పాయింట్ 59,123. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్గా మూమెంటం స్ట్రాంగ్ వెళ్ళింది. 59,777 దగ్గర క్లోజ్ అయింది. 59,777. ఇప్పుడు మనకి ఆపర్చునిటీ కోసం చూడాలి. 59,430 ఫస్ట్ సపోర్ట్. సో ఇది మనకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఇన్ కేస్ ఏదైనా చిన్న డిప్ ఇస్తే. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్లో పెద్దగా మార్పులు ఏమి లేవు. 59,900 తర్వాత 60,100. ఇవి 2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ వీటికన్నా పైన క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూస్గా స్ట్రాంగ్ ఉండొచ్చు.
60,570 వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆపర్చునిటీ కోసమే చూడాలి మనం. 59,430 కానీ లేదా డౌన్ సైడ్లో 59,120 కానీ, ఇవి రెండు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. కీ లెవెల్లో చిన్న మార్పు ఉంది, కీ లెవెల్ని మార్చుకుందాం. సో ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 59,120. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన లోన్ కిందనే మనకు వచ్చింది. మన రూల్స్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆ లోనే మనకి కీ లెవెల్. సో అదే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఏదైనా డిప్స్ ఇస్తే ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓవరాల్గా నిఫ్టీ కన్నా కూడా మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్ మొమెంటమే చూపించింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనం గతంలో అనుకున్న సపోర్ట్ పాయింట్, రెసిస్టెన్స్ పాయింట్ అలానే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ని టెస్ట్ చేసింది 85,787 ఆర్ 85 లెవెల్స్. సో అక్కడ టెస్ట్ చేసి 85,712 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఎక్కువ పాసిబిలిటీ ఉంది 86,150ని టెస్ట్ చేయడానికి. ఇన్ కేస్ 86,150 క్రాస్ అయితే మాత్రం 86,630 ఆర్ 640 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్లో ఆపర్చునిటీ రావచ్చు మనకి లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. 85,410, దానికన్నా కిందకు వస్తే 85,000. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేయొచ్చు. ఇంకొకటి 84,800 మనకి పివోట్ లెవెల్ మంత్లీ. సో అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. ర్యాలీ ఎక్స్టెండెడ్ అయితే మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 86,640 ఆర్ 630 ఆ లెవెల్స్ దగ్గర ఉంటుంది. ఇది సెన్సెక్స్. సో టెక్నికల్గా లెవెల్స్ చూసే ముందు మీ అందరికీ తెలుసు, మేము రెగ్యులర్గా వీడియోస్లో టెక్నికల్ లెవెల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా చూడాలి అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఈ 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది దాదాపుగా 4 months కోర్స్. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. 9966386464. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. మెయిన్గా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మీకు ఒక గైడెన్స్తోని ఎలా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని నేర్పించేది. దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, కీ లెవెల్ అంటే ఏంటి, డిమాండ్ సప్లై, మెయిన్గా డిమాండ్ సప్లైని బట్టే మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఇవి నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా టెక్నికల్ లెవెల్స్, తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ అంటాం, మూవింగ్ యావరేజెస్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్, బాలింజర్ బ్యాండ్స్, ఆర్ఎస్ఐ, మ్యాక్డి, ఇట్లాంటి ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 69 స్టాక్స్ పాజిటివ్ ఉంటే షార్ట్ బిల్డప్లో 48 ఉన్నాయి. షార్ట్ కవరింగ్ 67, లాంగ్ అన్వైండింగ్ 28 స్టాక్స్. ఇందులో మనకి లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లోనే మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 104 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దాంతోపాటు ఏయూ బ్యాంక్, ప్రెస్టీజ్, దాల్మియా భారత్, ఎస్బీఐ లైఫ్, ఎల్టీఐఎం 361, అదేవిధంగా డిక్సన్, వీటిలో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉన్నాయి. ఇందులో మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు మనం ఈ స్టాక్స్లో నుంచి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏయూ బ్యాంక్ కావచ్చు, ప్రెస్టీజ్, దాల్మియా భారత్, ఎస్బీఐ లైఫ్, వీటిలో స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది కాబట్టి వీటిలో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని దానికి మళ్ళీ స్టాప్ లాస్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కెనెస్, ఇంతకుముందు కూడా నేను చెప్పాను కెనెస్ గురించి, బాగా డౌన్ అవుతుంది. దీంట్లో ఫర్దర్గా కూడా ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ కనపట్లేదు. ఏదైనా చిన్న ర్యాలీ వస్తే షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చని. 42% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 12% ప్రైస్ ఇంకా డ్రాప్ అయింది. తర్వాత ఇండిగో మెయిన్గా రీజన్ టెక్నికల్ గ్లిచ్, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ కావటం, ఇలాంటి కారణాలతో ఇండిగో బాగా డౌన్ అయింది. 16% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయింది. తర్వాత ఎరిడా, పాలిక్యాప్, టాటాటెక్, కేఈఐ, పవర్ ఇండియా, వీటన్నిటిలో కూడా వీక్నెస్ చూస్తున్నాం. స్టాక్స్లో ప్రైస్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతూ ఉంది. సో ఇట్లాంటి స్టాక్స్లో మనం షార్ట్స్ కోసం, అదే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో
పాజిటివ్ సెంటిమెంట్తోనే ట్రేడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 2 స్టాక్స్ మనం ఇందాక అనుకున్న వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది శ్రీరామ్ ఫైనాన్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో స్ట్రాంగ్ ర్యాలీ స్టాక్లో ఇది చూస్తే మనకి సెప్టెంబర్ 2025లో 580 ఆర్ 590 ఉన్న స్టాక్ ఇప్పుడు 850 వరకు వెళ్ళిపోయింది. సో ఇంకా ప్రీవియస్గా అయితే 867 880 లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ఇది పుల్ బ్యాక్. ఎప్పుడు కూడా స్టాక్ ఇట్లా స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఏదైనా పుల్ బ్యాక్స్ ఇస్తే మనకి ఆపర్చునిటీ. ఇక్కడ మనం గమనిస్తే ఈ ర్యాలీ తర్వాత సో ఏదైతే మనకి ఈ స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళిందో ఇక్కడ నుంచి ఈ ర్యాలీ ఇట్లా స్ట్రాంగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇది ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. అట్లనే తర్వాత కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత డిప్ ఇచ్చింది. ఈ డిప్ ఇక్కడ చూడండి మనకి మంత్లీ పివోట్ లెవెల్. ఈ మంత్లీ పివోట్ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్ లాగా పనిచేసింది. ఇది ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ 2 క్యాండిల్స్ని ఎన్గల్ఫ్ చేసింది. ఇప్పుడు ఇది హైయర్ లెవెల్ వెళ్ళొచ్చు. ప్యాటర్న్ వైజ్గా చూస్తే ఇది ర్యాలీ డ్రాప్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ర్యాలీ. సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ర్యాలీకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఫస్ట్ రెసిస్టెన్స్ 880, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చి 903 ఆర్ 900 లెవెల్స్. ఇప్పుడు దీంట్లో మనకు ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఏదైనా ఇంట్రాడేలో చిన్న ఇట్లా డిప్ ఇచ్చేసి రివర్సల్గా వెళ్తే మాత్రం దీంట్లో మనం ఒక ఆపర్చునిటీ కోసం చూసుకోవచ్చు. ఇది శ్రీరామ్ ఫైనాన్స్. సో ఓన్లీ ఇవి టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. సో ఎలాంటి ట్రేడ్ రికమెండేషన్ కాదు. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ఎట్లా చేయాలి, పుల్ బ్యాక్స్ ఎట్లా చూడాలి, మొమెంటం ఎట్లా చూడాలి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్లు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. 10th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ స్టాక్ కూడా చూద్దాం. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ టైమ్ హై హిట్ చేసినాక ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇక్కడ ఇది స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఇది కూడా అంతే, స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్ ఇస్తుందో మనకు ఆపర్చునిటీ. సో ఇది ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్, అగైన్ ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్. ఇప్పుడు ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. సో ఇట్లా వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ లెవెల్స్ దగ్గర కొంచెం ఇంపార్టెంట్ లెవెల్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ లోయర్ పాయింట్ ఇదే మనకి ఈ ప్రీవియస్ డే క్యాండిల్ లో ఏదైతే ఉందో ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకుంటాం. ఈ లెవెల్ని బ్రేక్ అయ్యి కిందకు వస్తేనే ఈ స్టాక్లో వీక్నెస్ కింద మనం కన్సిడర్ చేయాలి. అట్లా కాకుండా అప్ సైడ్కి వెళ్తూ ఉంటే ఏదైనా చిన్న డిప్స్ ఇస్తే అది ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు 971 ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే ఇప్పుడు క్లోజ్ అయింది ప్రైస్. దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వన్స్ ఇది బ్రేక్ చేస్తే 982 ఆ తర్వాత 995 ఆర్ 1000 ఫస్ట్ 2 పాయింట్లు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ ప్రీవియస్ హై 998 ఆ ప్రాంతంలో ఉంది. సో దాన్ని కూడా క్రాస్ చేసి పైన క్లోజ్ అయితే మాత్రం ఇక్కడి నుంచి దాదాపుగా 25 to 30 రూపీస్ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవి టెక్నికల్ లెవెల్స్ మాత్రం. ఈ లెవెల్స్ ప్రకారంగా మనం ఒక డిప్ ఇచ్చినప్పుడు ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.